మీరు గురించి అదొక టాక్ ఉంది ఏంటంటే ఎక్కువ ఎవరిని కలవరు అని. అంటే అలాంటి కలవకపోవడం వల్ల మీరు అప్డేట్ అవ్వలేకపోతున్నారేమో అన్న ఒక చిన్న ఇది ఉంటుంది కదా. ఏ విషయాల్లో అప్డేట్? ఏదైనా కొత్త జనరేషన్ ఎలా ఉంది, లేకపోతే కొత్త అంటే మనుషుల్ని కలిస్తేనే కదా. తప్పు మాట అండి. మీరు ఒక పుస్తకం చదివితే కొన్ని వందల జీవితాలని చదివినంత అప్డేట్ అవుతాం. ఒక సినిమా చూస్తే కొన్ని వేల కథా చర్చల్లో పాల్గొన్న అంత అప్డేట్ అవుతాం. సో నేను ప్రతిరోజు ఒక పుస్తకాన్ని చదువుతాను, ఒక సినిమాను చూస్తాను. నాకు దానికే టైం సరిపోవట్లేదు. నాకు ఇప్పుడు మీరు ఆఫీసు, నా ఇల్లు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. సినిమాలు చూస్తుంటాను, మ్యాక్సిమం చూస్తుంటాను. నేను ఇంటరాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాను. అంతే తప్పితే కేవలం సినిమా ఫంక్షన్లకు వెళ్ళటమో లేదా పార్టీలకు వెళ్ళటం వల్ల అప్డేట్ అనేది మీకు పిఆర్ పెరుగుతుంది. పిఆర్ అని కదా, అక్కడ ఒక అట్మాస్ఫియర్ మీకు తెలియదు. సపోజ్ ఒక పబ్కి వెళ్తే ఆ పబ్ కల్చర్ ఎలా ఉంటుంది మీరు ప్రాక్టికల్గా ఒక చూసే ఇది ఉంటుంది కదా. సపోజ్ ఇప్పుడు నేను ఏదో ఒక రెడ్ లైట్ ఏరియా మీద సినిమా తీయాలని చెప్పి అస్తమానం రెడ్ లైట్ ఏరియాలో కూర్చోలేను కదా నేను. అంతే కదా. ఇప్పుడు ప్రతిదీ అవకాశం ఉన్నప్పుడు స్టడీ. ఇప్పుడు చెప్తున్నాను సార్, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ టేకప్ చేస్తాం, దాన్ని స్టడీ చేయడంలో నా అంతగా కూడా చేయలేడండి. ఇప్పుడు మీరు అంటున్నట్టు ఓ పబ్ మీద సబ్జెక్ట్ చేశాను అనుకోండి, డెఫినెట్గా పబ్ మీద స్టడీ చేస్తాను. నేను స్టడీ చేసిగానే నేను షార్ట్ పెట్టను. ముందు ఆ పబ్ కల్చర్ ఏంటి, అది ఎలా ఉంటుంది, అది ఏ రేంజ్కి దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది నాకు ముందు అవగాహన వస్తే తప్పితే మీకు చెప్పడానికి ప్రయత్నించను. ఆ కేస్ స్టడీ అనేది మాత్రం 100% నేనే కాదు ప్రతి డైరెక్టర్ చేయాలి, చేసి తీరాలి. అది నేను ఎక్కువ చేస్తాను. నేను మీరు గమనిస్తే నా ప్రీ ప్రొడక్షన్ చాలా ఎక్కువ టైం తీసుకుంటాను. కేవలం దేనికోసం అండి, ఈ R&D కోసమే. ప్రతిదాన్ని ఇప్పుడు హిస్టరీ ఉంది, ఇదేమంత ఈజీగా నేను ఓవర్ నైట్ అనేసుకొని చేసేసిన సబ్జెక్ట్ కాదు కదా. ఎంతమంది హిస్టోరియన్స్ తోటి కలిశాను, ఎంతమందితో మాట్లాడాను, ఎన్ని మ్యూజియంలు తిరిగాను. ఢిల్లీ మ్యూజియం దగ్గర నుంచి ఇక్కడ వరంగల్ ఎన్ని తిరుగుతూనే ఉన్నాయి, ఎన్ని బుక్స్ స్టడీ చేసాం. ఇవన్నీ నేను ఇంట్లో కూర్చుంటే రావు కదా. సో అలా ఇంటరాక్ట్ అవుతారు మీరు. అవసరమైనప్పుడు నాకంటే ఇంటరాక్ట్ అయ్యేవాడు ఎవరు ఉండరండి, అది కూడా చెప్పగలను. అంటే మీరు ఇన్ఫర్మేషన్ కోసం అవుతున్నారు మనుషులను తప్పించి. ఇప్పుడు సపోజ్ ఒక రిక్షా ఓడి జీవితం ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి ఒక రిక్షాని గమనించాల్సిన అవసరం లేదంటారా? అంటే జస్ట్ పుస్తకాలలో చదవడం అంటే మీకు ఒకటే సార్, ఇప్పుడు రిక్షావాడి గురించి తెలియాలంటే నేను ఇప్పుడు ప్రస్తుతం ఫ్రెష్గా రిక్షావాడి గురించి స్టడీ చేయాల్సిన అవసరం లేదు. వాడితో పాటు నేను ఎదిగినోడినే. నేనే ఆకాశం నుంచి ఊడిపడి ఒక ఎలియన్ అయితే కాదు కదా. ఓహో రిక్షావాడు అంటే ఎవడనే తెలియకుండా ఎలా పెరిగేస్తాం సార్. ఇప్పుడు మన జీవితమే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మనం ఈ సొసైటీలో పెరిగిన వాళ్ళమే కదా. ఈ సొసైటీలో పెరుగుతూ ఇప్పుడు ఈ రోజు అంటే నేను కన్వీనియంట్గా పుస్తకాలు చదువుకుంటూ సినిమాలు చూసుకుంటూ ఉన్నాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఓ పుస్తకం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేదే నాకు. ఒక పుస్తకం కొనుక్కొని చదవడానికి కూడా లేదు, ఒక సినిమాకి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవే, ఒక DVD సినిమా చూడటం అనేది లగ్జరీయే. మరి ఈ లైఫ్ అంతా చూసి వచ్చినోడే కదా. ఈ లైఫ్ అంతా పడి డక్కా ముక్కులు తిని అదే చెప్పాను కదా నేను మీకు ఫస్ట్లోనే చెప్పిన అదే. నేను ఏది కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా మొదలు పెట్టేయడం ఏది కాదండి. ప్రతిదీ పడి వచ్చానండి. అంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది ఇటు లైఫ్ని లీడ్ చేయడంలో కానీ, ఇటు సినిమాని డీల్ చేయడంలో కానీ. ముక్కోపి అని మీరు కొంచెము ఇదవుతారని కొంచెం అని ఒక చిన్న కంప్లైంట్ ఉంది. దాని విషయం చిన్నదంటే పెద్ద అదే పని చేయడం అంత ఈజీ కాదండి. మీ దగ్గర భయం. ఎందుకంటే నేను 100% వృత్తే దైవం నాకు. అది నాకు దేవుడితో సమానం. పని దొంగలను అసలు ఎంకరేజ్ చేయను నేను.